భారతదేశానికి అత్యంత రక్షక దళం ఏదైనా ఉందంటే అది పార్లమెంటే. లోక్సభ, రాజ్యసభ చాలా అత్యున్నతమైనటువంటి రక్షణ దళం. ఇక దేశాన్ని పరిపాలించేది పాలసీ మ్యాటర్ మొత్తం కూడా అక్కడ నిర్ణయించబడుతుంది. పార్లమెంట్ సభ్యులు అక్కడే ఉంటారు. దానికి రక్షణ లేకుండా పోయింది. చివరికి గ్యాలరీస్కి అందరూ పోతారు. పార్లమెంట్లో ఎంటర్ కావాలంటే పార్లమెంట్ కాకుండా వాళ్ళు కూడా 5-6 అంచనాల్లో అంచెల వారీగా తనిఖీలు ఉంటాయి. తర్వాత ఒక పార్లమెంట్ సభ్యుడు దానికి పాస్ ఇవ్వాలి. పార్లమెంట్ సభ్యుడికి పాస్ తీసుకొని 5-6 స్టేజ్లో తనిఖీ చేసిన తర్వాత ఆ లోపలికి వెళ్తాడు. అట్లాంటి లోపల పోయి గ్యాలరీ నుంచి గ్యాస్ బాంబులు ఎట్ట వదులుతాడు. దీన్ని బట్టి ఏంటంటే బాంబులు కూడా వేసి ఉండొచ్చు కదా. భగత్ సింగ్ బాంబులు వేశాడు ఆనాడు, కానీ ప్రజలకు సంబంధం నష్టం లేకుండా. కానీ వీళ్ళు తప్పేసవచ్చు కదా వీళ్ళు. కానీ దీన్ని బట్టి ఈ కేంద్ర ప్రభుత్వం, హోమ్ మినిస్ట్రీ మొత్తం తలదించుకోవాలా. వాళ్ళ అవమానం జరిగింది, రక్షణ చేయలేకపోయారు. బయట ప్రత్యర్థులు మాత్రం బ్రహ్మాండంగా వలేసి పట్టుకొని జైల్లో పెడతారే. మీరు పార్లమెంట్ కాపాడలేకుండా పోయారే. మీరు నైతిక బాధ్యత వచ్చి మీరు రాజీనామా చేయాలా. మీరు ఎందుకు పనికిరారు? పార్లమెంట్ కాపాడిన వాళ్ళు దేశాన్ని కాపాడతారు, మీరు ఏం కాపాడలేరు. ఇదంతా దురదృష్టకరం. తక్షణం భారతదేశ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.